Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. నీ గాలి తాకి హాయికి ప్రాణం వచ్చినది రాయికి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఆసంగా వచ్చేసింది గైస్. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళలో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేది క్రియేట్ చేస్తాను. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి పిక్సార్ట్ గైస్. ఇది మనకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది, లేదా మనకు కింద డిస్క్రిప్షన్లోనే నేను పిక్సార్ట్ అని లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచైనా కానీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని వన్స్ ఆ యొక్క పిక్సార్ట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వన్స్ ఓపెన్ అవుతూనే ఆల్మోస్ట్ మనకు ఇలా సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. పైన మీరు స్కిప్ అనే ఆప్షన్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు యాడ్ అని మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఏ ఫోటో మీరు ట్యాప్ ఇచ్చేయండి. సో గైస్ ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బోట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఆల్మోస్ట్ ఆ బోట్ పిఎన్జీ మీకు లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు డౌన్లోడ్ లింక్ అనే ఆప్షన్ ఇచ్చింట. సో ఏదైతే ఉందో బోట్ ఇమేజ్ లింకు, లిరిక్స్ వీడియో లింకు, బ్యాక్గ్రౌండ్ వీడియో లింకు, మూన్ వీడియో లింక్ అని అన్ని ఇచ్చింట. సో అన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఫస్ట్గా ఈ బోట్ని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి గైస్. ఎందుకంటే ఈ బోట్ యాడ్ ఇచ్చింది, బట్ మీ ఫొటోస్ని ఇందులో ఇంపోర్ట్ చేయండి. ఓకే, సో మీకు ఫొటోస్ నేను ఆల్మోస్ట్ కొన్ని యాడ్ అయితే చేసి ఇచ్చాను. మీకు అవి కూడా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ను క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి. నేను బోట్లో యాడ్ చేసిన ఇమేజ్ కూడా మీకు ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇలా సైడ్కి స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది. యాడ్ ఫోటో మీరు టచ్ చేస్తూనే సేమ్ మళ్ళీ ఇక్కడ రీసెంట్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి గైస్. ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫోటోస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ ఫోటోస్కి ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. మీ ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. ఓకే, సో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలి, అది ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా విత్ ఇన్ సెకండ్స్లో. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ వచ్చేసి ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని అయితే మీరైతే ఎంటర్ చేసుకోండి. సో నేను కపుల్స్ని అయితే నేను ఆల్మోస్ట్ అప్పుడు ఎంటర్ చేశాను కదా. ఇక్కడ నుంచి నేను ఒక అమ్మాయి అయితే నేను ఎంటర్ అయితే చేయబోతున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ పైన యాడ్ అనే ఆప్షన్ ఇచ్చాను. యాడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఇదే విధంగా మీరు కపుల్స్ అయినా పర్లేదు, లవర్స్ అయినా పర్లేదు, సో సింగిల్ అయినా పర్లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇదే ఫోటోకి మనకి ఇక్కడ పైన మనకు ఎరేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎరేజ్ ఆప్షన్లోకి వచ్చేసి మనకు ఇక్కడ కిందికి వస్తే మనకి కొంచెం లోలో చేయండి. ఓకే, సో కొద్దిగా ఇలా లో చేసి ఆల్మోస్ట్ దాని మీదనే టచ్ చేసి ఈ విధంగా మనకు ఆ యొక్క ఎరేజ్ అనేది చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఎరేజ్ చేస్తే కరెక్ట్ ఆ బోట్లో ఉన్నట్టు మనకు అది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఎరేజ్ చేసి కరెక్ట్గా మనకి ఇక్కడ అదే డాట్ మీద టచ్ చేసి పైన టిక్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చేసి ఇంకా మీ ఫోటో కావాలంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, సో ఇప్పుడు చూడండి మన ఫోటో అనేది కరెక్ట్ అందులో మనకు సెట్ అయిపోయింది. ఓకే, సో సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకు పైననే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో విత్ ఇన్ సెకండ్స్లో మనకు సేవ్ యువర్ ఫోటో గ్యాలరీ. ఓకే, మన ఫోటో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్తో మనకు ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయినట్టే. ఓకే, ఇక్కడతో మన ఫోటో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకా వీడియో ఎడిటింగ్ రావాలి. వీడియో ఎడిటింగ్ రావాలంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోకైనా వచ్చేయండి. వన్స్ అక్కడ నుంచి అయినా కానీ యాడ్ అయితే డౌన్లోడ్ చేసుకొని
అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ అంటే మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 9:16 రేషియో సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఇక్కడ మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక మూన్ లైట్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, ఆల్ మెటీరియల్స్ అని, ఆ లింక్ని ట్యాప్ చేసుకొని ఒక వెబ్సైట్కి రిడక్ట్ అవుతుంది. అక్కడ నుంచి అన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఫస్ట్గా దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేశాను. మ్యూట్ చేసేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వచ్చేయండి గైస్. ఇక్కడ నేను పిక్సెల్ ల్యాబ్లో ఒక ఫోటోని అయితే నేను ఇక్కడ ఎల్లాక నేను సేవ్ చేశాను కదా, ఆ ఫోటో ఇదే కదా. సో ఈ ఫోటో నేను రెండుగా అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేయబోతున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఫోటో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇదే ఫోటోని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. మీరు 20 సెకండ్స్ ఉంటుంది. సో 20 సెకండ్స్ లెంత్ను ర్యాక్ చేసుకోండి. లేదా ఇంకా మీకు ఎక్కువ లెంత్ కావాలంటే ఇంకా లెంత్ అయినా మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ అదే ఇమేజ్ టచ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇమేజ్ని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టేసి లాస్ట్ ఇక్కడ కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ప్లస్ మీద టచ్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా ఇంక్రీజ్ చేయండి గైస్. ఓకే, సో మీకు ఎంత ఇంక్రీజ్ కావాలంటే అంత ఇంక్రీజ్, మినిమం నార్మల్ ఈ సైజ్ పెట్టేసి టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో అనేది మనకు చిన్నగా మూవ్ అవుతూ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వచ్చేయండి గైస్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కనుక నేను అదే లిరిక్స్ అయితే చూసి పెట్టాను. బట్ మీకు ఇంకా పర్లేదు. సో మీకు ఇష్టమైన లిరిక్స్ అయినా మేము యాడ్ చేసుకుంటాం బ్రో అంటే అది మీ ఇష్టం, మీ చాయిస్, అది నేనేం చేయలేను. బట్ ఇక్కడ నుంచి నేనైతే ఒక లిరిక్స్ అనేది నేను యాడ్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ ఆ లిరిక్స్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చింటాను. లిరిక్స్ ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ని టచ్ చేయండి. కిందికి వస్తే మనకు ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. కింద క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి. సో అవి రిమూవ్ చేసేసి అదే లిరిక్స్ మీద టచ్ చేసి మనకు ఆ లిరిక్స్ని ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేసేసి కరెక్ట్ కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో అదే లిరిక్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. మన బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత లిరిక్స్కున్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తుంది మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ లిరిక్స్ అనేది మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు లైటింగ్ అలా ఏదన్నా అనిపిస్తే అదే లిరిక్స్ మీద టచ్ చేసి లిరిక్స్ని కొంచెం జూమ్ పెంచేసి సేమ్ కిందికి వచ్చే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఇంకా అడ్జస్ట్ కావాలంటే కొంచెం కాంట్రాస్ట్ ఇలా తగ్గించుకోండి, పెంచుకోండి. ఓకే, సో ప్లే చేయండి. చూడండి లిరిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తాయి. ఓకే, సో ఇక్కడతో మనకు లిరిక్స్ అనేది సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ దాంతో పాటే కలిపి నేను ఒక రైన్ ఎఫెక్ట్ లాంటిది ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇచ్చిండి. అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి అదే వీడియో మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ కూడా ఎక్స్ట్రాగా మనకు 30 సెకండ్స్ ఉంటుంది. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, సో మ్యూట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేటెడ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. వావ్, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ దాంతో పాటే కలిపి నేను ఇంకోటి గైస్ ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇంకోటి ఒక ట్రీ లాగా ఒకటి ఇస్తాను PNG. ఓకే, సో ఈమెయిల్ లింక్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేసింటే అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ను కూడా ఇంత లెంత్ ర్యాక్ చేసుకోండి. మనకు కరెక్ట్ అంటే మనకు మినిమం ఈ సైజు పెట్టుకోండి. అంటే నేను అంటే 2 ఇచ్చింటా, ఒకటి కొండ, ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క ట్రీ PNG ఇమేజ్ ఇచ్చింటా. ఓకే, సో మీరైతే ఏది కావాలంటే మీరు అది యాడ్ చేసుకోండి. లేదు ఇది మనకు అవసరం లేదనుకుంటే లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వచ్చేయండి. సో ఇక్కడ నుంచి నేను ఇంకొకటి ఒక PNG అయినా ఇచ్చింటా, అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎనీథింగ్ మీకు ఏది ఇష్టం ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 ఇచ్చాను, ఇదైతే మన డిస్క్రిప్షన్లో లేదు. బట్ నేను ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మన ఏ దాంట్లో మనకు ఆల్మోస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే యాడ్ ఇచ్చాను. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ అయినా యాడ్ చేసుకోండి. ఇదే ఇమేజ్ని కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి ఆల్మోస్ట్ దీనికి కూడా కీ సింబల్ పెట్టేసి ఎండ్ వరకు డ్రాగ్ చేసుకొని సేమ్ ట్రీ కూడా ఆల్మోస్ట్ అంతే, సేమ్ బ్యాకప్ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మీకు ఎంత కావాలంటే అంత బ్యాకప్ ఇచ్చుకొని రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సో ప్లే చేద్దాం చూడండి గైస్ ఏ విధంగా వర్క్ అవుతుందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడొచ్చు, సింపుల్ ఎడిటింగ్ విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గైస్. మీకు ఏ డౌట్స్ వచ్చినా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను లేట్ అయినా రిప్లై ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. ఇంకా లెట్ మోషన్లో 3D కెమెరా వీడియోస్ కూడా మీ ముందుకు తేనికైతే ట్రై చేస్తున్నా గైస్. ఇంకా కొంచెం రీసెట్లో ఉంది, సో చేస్తాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్లీ మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.